ప్రముఖ నటుడు దర్శక రచయిత తనికెళ్ల భరణి ప్రధాన పాత్ర పోషించిన సినిమా అసుర సంహారం. సాయి శ్రీమంత్, శబరీష్ బోయెల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ శ్రీకృష్ణ దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ సాంగ్ లాంచింగ్ కార్యక్రమం తనికెళ్ల భరణి చేతుల మీదుగా జరిగింది. నమస్తే అండి, నా పేరు కిషోర్ శ్రీకృష్ణ. నేను దర్శకరత్న దాసనారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశానండి. నేను డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ బ్లైండ్ గర్ల్. దానికి మిథున్ ప్రియ గారే నిర్మాతగా వ్యవహరించారు. దాని తర్వాత శివబాలాజీ గారు బ్రెగ్డెసగా ప్రధాన పాత్ర నటించిన సింధూరం సినిమాకి కథా స్క్రీన్ ప్లే మాటలు రాశాను. తర్వాత మైండ్ గేమ్ అనే మరో సినిమా థియేటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు శ్రీ సాయి తేజ సెల్యులార్ ఆర్ట్స్ బ్యానర్ మీద అసుర సంహారం అనే సినిమాను రూపొందించాను. ఇందులో మీకు తెలుసు 800 చిత్రాలకు పైగా నటించిన రచయిత, ప్రముఖ నటులు శ్రీ తనికెళ్ల భరణి గారు ఇందులో ఒక విలేజ్ డిటెక్టివ్గా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా అంతా ఆద్యంతంగా ఒక క్రైమ్ మిస్టరీలుగా సాగుతుంది. ఎటువంటి అశ్లీలత, అసభ్యతకి తావు లేకుండా కుటుంబంతో వచ్చి చూడదగే విధంగా ఉంటుంది. ఈ సినిమాని నెల్లూరు చుట్టుపక్కల రూపొందించడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు మిథున్ ప్రియ. నేను గతంలో ఒక 14 ఫిలిమ్స్లో యాక్ట్ చేశాను, చిన్న ఫిలిమ్స్. మేము ఇప్పటివరకు చేసిన వాటిల్లో అసుర సంహారం పెద్ద ఫిలిము. మా ప్రొడ్యూసర్ గారు శ్రీ సాయి శబరీష్ గారికి, అలానే మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చిన్న ఫిలిమ్స్ యాక్ట్ చేసినప్పటికీ, తీసినప్పటికీ భరణి గారు స్క్రిప్ట్ విన్న వెంటనే మాకు డేట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పట్లానే ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇతను కేకే మన దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దగ్గర చాలా కాలం పనిచేశారు. దాసరి గారు అంటే ఒక ఇన్స్టిట్యూట్ మనకు తెలిసి. దాదాపు 100 మంది దర్శకుల్ని ఆయన క్రియేట్ చేయగలిగారు. ఆయన మహానుభావులు. నాకు పర్సనల్గా కూడా పరిచయం. అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఇంకా నేనేమి ఎక్కువ మాట్లాడలేదు. కథ చెప్పగానే ఇది తమాషాగా ఒక పల్లెటూరు లాంటి ఒక టౌన్లో జరిగే కథ. అంచేత పెద్ద సాఫిస్టికేషన్ లేని ఏరియాలో ఉండే ఒక డిటెక్టివ్ అంటే ఎలాగా అక్కడ జరిగిన క్రైమ్ని తన మేధస్సుతో ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ అమ్మాయి సహకారంతో ఛేదించాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు దర్శకుడు. విపరీతమైన ఎండల్లో మార్చిలో నెల్లూరు ప్రాంతంలో షూట్ చేయడం జరిగింది. ఎక్కువ కష్టపడ్డాం అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బట్ అల్టిమేట్గా ప్రోడక్ట్ సంతృప్తికరంగా రావడానికి అది చాలా ఆనందంగా ఉంది.